రెడీ సార్. Extremely sorry to disappoint. అంటే ఇప్పుడు ఉనికిపోతున్నాను మంచం కింద. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? ఏడుస్తున్నాను అని నాకు ఏడుపు వస్తుందిరా. అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. అందరికి చిన్న డిసప్పాయింట్మెంట్ గా ఉండొచ్చు వీడియో. ఫ్యాన్స్ కి ఎమోషన్స్ లాజిక్ ఉండవు. 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టింది అని ఎందుకు ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. మందా వాళ్ళదా? 4 డిఫరెంట్ ప్లేసెస్ లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏరా మొన్న ఇచ్చింది సరిపోలేదా? ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్ కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. నేనేదో ఫ్రెండ్లీగా ఉందాం. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు? కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? So which basically means it is being done for purposes other than the urgency of the case. జిమ్ఖానా గ్రౌండ్స్ కి రండి. నేనొక్కండి, మీరు 20 మంది ఉన్నారు. పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో లేదని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆ సెల్లుగా వచ్చేస్తున్నాడు. రానివే రాని, ఆ పొట్టి సుంఠగాండి. రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు. ఈ ఎర్ర బుక్ చూసి ఎందుకు మీకు ఉచ్చబడుతుందో నాకైతే అర్థం అవట్లే. ఆ పేరు వింటే నాకు లీకేజ్ ప్రాబ్లం. ఏదైనా రాజ్యాంగం ప్రకారం నడవలసిందే. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. దురదృష్టం ఏమిటంటే ఇవాళ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. రాజ్యాంగేతర శక్తిగా ఏర్పడి రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి, రూల్స్ పక్కకు పెట్టి, చట్టాలను పక్కకు పెట్టి వీడికి ఇంకా తగ్గలా కక్ష సాధింపులుగా తయారవటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నా. నువ్వు అన్ని మూసు కూర్చోలేవా? నువ్వు ప్రశాంతంగా ఎలా కూడు తింటున్నావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే వారిని వ్యంగ్యంగా మాట్లాడారో, అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా, లేదా పోస్టులు పెట్టారో, చట్ట ప్రకారంగా పోస్టులు పెట్టినవి కూడా సేమ్ నేమ్ ఇస్ దేర్. ఐ డోంట్ బిలీవ్ ఇట్. వాట్? హౌ కెన్ ఐ బిలీవ్ దట్ యు ఆర్ ఒరిజినల్? ఐ డోంట్ బిలీవ్. సెన్సార్ అయిన సినిమాలో ఉన్నటువంటి భాగాలు కూడా తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అన్నిటినీ బయటకు తీసి ఇవాళ కక్ష సాధించటమే ప్రధాన ధ్యేయంగా వేసినట్టున్నాడు సైకోసాలగాడు. ఇవాళ ఉన్న ప్రభుత్వం పనిచేయడం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం. అందువల్లనే మీ అందరికీ తెలుసు, లోకేష్ బాబు గారు ఇవాళ మంత్రిగా ఉన్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా. ఆయన ఎన్నికలకు ముందు చెప్పాడు, నేను ఒక రెడ్ బుక్ రాస్తున్నాను. అరే ఎందుకే మీరు అంత భయపడుతున్నారు? ఈ ఎర్ర బుక్ చూసి ఎందుకు మీకు ఉచ్చబడుతుందో నాకైతే అర్థం అవట్లే. ఆ రెడ్ బుక్ వల్ల దానిలో రాసుకున్న వాళ్ళందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తెలుస్తానని. ఇప్పుడు లోకేష్ అని అతను ఎవరు? ఆయనేమో ఒక ఎర్ర బుక్ అంటాడు. అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది. ఇది అసలు ఇష్యూనే కాదు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నారు. మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేయడంపై కేసు నమోదైంది. దీనికి మీరు ఏమంటారు సార్? ఒంగోలు పోలీసులు హైదరాబాద్ కు వచ్చారు, కానీ వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. దీంతో 2 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇవాళ 5 మాసాల నుంచి రెడ్ బుక్ లోని అంశాలను తేల్చే కార్యక్రమంలో ఉన్నారు. దొంగలు దాక్కోండి. సో ఎర్ర బుక్ మీద మీ ప్రభావం ఉండదంటారు? ఎవరి మీద ఉండదు. నోటి దూల అమ్మాతో మీరు కొట్టిప్పుడు పడి కాదు. ఎర్ర బుక్ లో ఎవరి పేరు రాసినా పేరు చెప్పమనండి, అట్లా ఏం చేస్తారో నేను కూడా చూస్తాను. చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.